చాలా ఈజీగా బిగినర్స్‌కి అర్థమయ్యే విధంగా ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఆల్రెడీ మన ఛానల్‌లో ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ ఉంది కదా! చూడని వాళ్ళకి ఐ కార్డ్‌లో ఇస్తాను చూసేయండి. ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ సేమ్ విడ్త్, సేమ్ లెంగ్త్‌తోని తీసుకున్నా. ముందుగా లైనింగ్ వచ్చేసి ఇట్లా 4 పొరల మీద ఏసుకొని పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు దీని లెంత్, విడ్త్ ఎంతుందో చూద్దాము. ఇక్కడ చూడండి దీని పొడవు వచ్చేసి 13 ఇంచులు ఉంది కదా! దీంట్లో షోల్డర్ ఖర్చు వచ్చేసి హాఫ్ ఇంచ్ పోతుంది. కింద వైపు అనేది 1 ఇంచ్ పోతుంది. అంటే మొత్తం 1.5 ఇంచులు ఖర్చులోకి వెళ్ళిపోతే మనకి 11.5 ఇంచులతోని టాప్ రెడీ అవుద్ది. జస్ట్ మీకు ఎంత పొడవైతే కావాలో దానికి ఒక 1.5 ఇంచులు ఖర్చులోకి కలుపుకొని తీసుకోండి అంతే. ఇప్పుడు దీని వెడల్పు ఎంత కావాలో చూద్దాము. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 పొరల మీద ఉంది కదా! సో మన పిల్లల చెస్ట్ రౌండ్‌లో 4వ భాగం ఎంతైతే వస్తుందో దానికి ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది కదా! సో ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా 4 పొరల మీద ఉంది కదా! లైనింగ్ ఎంతైతే పొడవు, వెడల్పు ఉందో ఇది కూడా అంతే వెడల్పు, పొడవు తీసుకోండి. ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఫోల్డింగ్ సైడ్ నా వైపు ఉంది చూడండి. ఓపెన్స్ అనేవి అవతల వైపు ఉన్నాయి. సో ఇప్పుడు మనం కటింగ్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా టాప్ కింద వైపున అండ్ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చుతోని ఇట్లా లైన్స్ గీసుకోండి. మనం ఎంతైతే ఖర్చు ఇవ్వాలని అనుకుంటున్నామో అవి ముందే ఇట్లా మార్క్ చేసుకోవడం వల్ల మనం నెక్స్ట్ పెట్టే మెజర్మెంట్స్ అన్ని కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా పెట్టగలుగుతాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నేను 4 ఇంచెస్ ఇస్తున్నాను. ఇది 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకి సరిపోతుంది. ఇప్పుడు మనం షోల్డర్ ఖర్చు కోసం గీసుకున్న లైన్ నుండి ఆర్మ్ హోల్ లెంత్ కోసం 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ లైన్ అనేది కొంచెం వంకరగా ఉంది కదా! సో నేను చూసుకోలేదు, ఫస్ట్ స్ట్రైట్ చేస్తున్నాను. మనం షోల్డర్ ఎంత ఇచ్చినామో అంతే మార్కింగ్ పెట్టుకోవచ్చు, సరిపోతుంది. లైన్ ఇక్కడ స్ట్రైట్గా రావడం కోసం ఇదే 4 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉన్న లైన్ అనేది ఇట్లా పొడుగ్గా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇక్కడ మనం చెస్ట్ మార్కింగ్ చేసుకుంటాం. యాక్చువల్గా ఇది ఫుల్ టాప్ కదా! సో ఈ 2 మార్కింగ్స్ మధ్యలో మనం వేస్ట్ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకునే వేస్ట్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్స్ అన్నీ ఎట్లా తీసుకోవాలో బిగినర్స్ కోసం నేను ఒక వీడియో చేయబోతున్నాను. సో తొందరలోనే ఆ వీడియో వస్తుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న ఆ 7.5 మార్కింగ్ దగ్గర ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఇక్కడ అందరికీ 7.5 కాదు, మీ పిల్లల వేస్ట్ లెంత్ ఎంత ఉందో అది నోట్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాము. బిగినర్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అంటే ఖర్చు ఎంత కలుపుకొని తీసుకోవాలి, ఎంత వదిలేసి తీసుకోవాలి ఇట్లా. సో ఇక్కడ ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం లైన్ గీసుకున్నాం కదా పైన. సో దానివల్ల ఇప్పుడు నెక్ మార్కింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ అనేది ఆ లైన్ నుంచి గీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్ విడ్త్ కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. చూడండి ఇక్కడ మనం షోల్డర్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాంట్లో 2 ఇంచెస్ వచ్చేసి నెక్ విడ్త్, 2 ఇంచెస్ వచ్చేసి షోల్డర్ విడ్త్. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ లాగా ఫామ్ చేసుకోండి. ఈ బాక్స్లో మనకి నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. మీరు కావాలంటే నెక్ విడ్త్ అనేది, అంటే నెక్ వెడల్పు అనేది ఒక హాఫ్ ఇంచ్కి తగ్గించుకోవచ్చు చిన్న పిల్లలు కాబట్టి. లేదా కొంచెం పెద్ద పిల్లలకి స్టిచ్ చేస్తున్నట్లయితే కొంచెం పెంచుకోండి. మరీ ఎక్కువ నెక్ విడ్త్ తీసుకుంటే భుజాలు అనేవి జారిపోతాయి. మనం ఎప్పుడైనా 4 మడతల మీద ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసినప్పుడు పైన పార్ట్ అనేది ఏదైతే మనం మార్కింగ్ చేసుకుంటున్నామో అది ఫ్రంట్ కోసం తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మార్కింగ్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చెస్ట్ మార్కింగ్ చేసుకుందాము. ఆర్మ్ హోల్ లెంత్ దగ్గర ఏదైతే మనం లైన్ గీసుకున్నామో ఆ లైన్ మీద చెస్ట్ మార్కింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ 5.5 తీసుకుంటున్నాను. మరి ఈ చెస్ట్ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలి అంటే మన పిల్లల చెస్ట్ రౌండ్ మెజర్మెంట్ ఎంతైతే వస్తుందో దాంట్లో 4వ భాగం తీసుకోవాలి. ఈజీగా చెప్పాలి అని అంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు వేస్ట్ దగ్గర మెజర్మెంట్ కోసం మనం చెస్ట్ దగ్గర 5.5కి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని 5 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు బాటమ్ దగ్గర మెజర్మెంట్ మన చెస్ట్ రౌండ్ ఎంతైతే వచ్చిందో అదే మెజర్మెంట్, అదే 5.5 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను.
లేదు ఇంకొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే ఇంకో హాఫ్ ఇంచ్ పెంచి తీసుకోండి. ఇప్పుడు ఖర్చుల కోసం 1.5 ఇంచులు వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ తీయడం కోసం ముందుగా ఈ లెంత్ ఈ 4 ఇంచుల్లో సగానికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత ఈ లైన్ నుంచి ఫిట్టింగ్ లైన్ వరకు చిన్నగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్వ్ గీసేసుకోండి. బిగినర్స్ ఇట్లాంటి కర్వ్స్ గీసేటప్పుడు ఇట్లా చిన్న చిన్నగా డాట్స్ పెట్టుకొని దాని తర్వాత ఆ మార్కింగ్స్ని ఇట్లా డార్క్ చేసుకోవడం వల్ల కర్వ్స్ అనేటివి నీట్గా వస్తాయి. ఇది ఒక చిన్న టిప్. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ లైన్ మార్కింగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇట్లా స్కేల్తో కలిపేయండి. మళ్ళీ ఇక్కడ మన ఖర్చుల లైన్స్ కూడా కలిపేయండి ఇట్లా. ఇప్పుడు నెక్ దగ్గర వదిలేసి ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఒకవేళ మీరు బ్యాక్ ఫ్రంట్ సేమ్ లెంత్ సేమ్ విడ్త్తో ఉన్న నెక్ కట్ చేసుకోవాలి అని అంటే నెక్ కూడా ఇప్పుడే కట్ చేసేసుకోండి. బిగినర్స్ కొత్త కట్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం కొంచెం చిన్న చిన్న కట్ చేసుకోవాలి. అప్పుడే కర్వ్స్ దగ్గర నీట్గా వస్తాయి. ఇది కూడా ఇంకొక మంచి టిప్ బిగినర్స్కి. ఇప్పుడు షోల్డర్ దగ్గర అండ్ ఇక్కడ ఫిట్టింగ్ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ ఖర్చు పెట్టుకోండి. దీనివల్ల బ్యాక్ పార్ట్కి కూడా మనం ఎక్కడ ఫిట్టింగ్ చేయాలనేది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు లోపల ఉన్న బ్యాక్ పార్ట్ని పక్కకి పెట్టేసి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఆర్మ్ హోల్ లోత్ తీసుకుందాము. సో ఆర్మ్ హోల్ లోత్ తీసుకోవడం కోసం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా పావించు లోపలికి కర్వ్ గీసేసుకోండి. ఆ కర్వ్ అనేది ఫిట్టింగ్ మార్కింగ్ దాకానే తీసుకోవాలి, దాని తర్వాత మాత్రం తీయొద్దు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్స్ డ్రా చేసుకుందాము. ఇక్కడ నెక్ లెంత్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇంకా పొడుగు కావాలి అని అంటే పొడుగు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను రౌండ్ షేప్ ఇస్తున్నాను. ఇంకా పర్ఫెక్ట్ రౌండ్ కావాలి అని అంటే ఇట్లా కర్వ్ స్కేల్ తీసుకొని డ్రా చేసుకోండి. ఫ్రంట్ నెక్ మాత్రం అదే స్క్వేర్ నెక్, అంటే నేను ఆల్రెడీ స్క్వేర్ నెక్ డ్రా చేసిన కదా, సో అట్లనే ఉంచుతున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం నెక్స్ట్ని. అంతే, మన లైనింగ్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనం స్లీవ్లెస్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి స్లీవ్స్ కట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వెళ్ళిపోదాము. ఏం లేదు, జస్ట్ నేను ఆల్రెడీ చెప్పేసిన కదా ఎంత లెంత్ తీసుకోవాలి ఎంత విడ్త్ తీసుకోవాలి అనేది. ఇక్కడ చూడండి మనకి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్, ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి డిజైన్ వచ్చింది కాబట్టి అది పైకి ఉండేలాగా చూసుకోండి అంతే. ఇక్కడ మనం స్లీవ్లెస్ టాప్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి వేరే క్రాస్ పీస్తోని అవసరం లేకుండా నెక్ అండ్ ఆర్మ్ హోల్స్ ఒకేసారి ఎట్లా ఫినిషింగ్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను క్లియర్గా. నేను ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ మెథడ్లో మీరు బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకోండి. దానికోసం ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు అనేది మనకు కనిపించేలాగా పెట్టేసుకోండి. దానిపైన మన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోండి. చూడండి ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చివరి ఆర్మ్ హోల్ దగ్గర స్టార్ట్ చేసి పావించు ఖర్చు మెయింటైన్ చేస్తూ ఇక్కడికి స్టిచ్ చేసుకోండి ఫస్ట్. అండ్ ఇక్కడ ఓపెన్ పెట్టుకోండి, ఇక్కడ స్టిచ్ చేయొద్దు. అండ్ మళ్ళీ ఇక్కడ అంటే నెక్ చుట్టూరా మళ్ళీ స్టిచ్ చేసుకోండి పావించుతోని. మళ్ళీ షోల్డర్ దగ్గర స్టిచ్ చేయొద్దు. అంటే నేను రాంగ్ పెట్టినా కదా, సో అక్కడ మాత్రం వదిలేసి నేను ఎలాగైతే డ్రా చేసినో ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్ చేసేసుకోండి. మీరు కదలకుండా ఇట్లా పిన్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను చూడండి ఎట్లా స్టిచ్ చేసుకోవాలనో. ఈ మెథడ్ అనేది మనం డిజైనర్ స్లీవ్స్ అంటే అంబ్రెల్లా స్లీవ్స్ అట్లాంటివి స్టిచ్ చేసుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఆర్మ్ హోల్స్ ఫినిషింగ్ కోసం. ఇప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా చుట్టూరా కట్ చేసేసుకోండి. సైడ్స్కి కింద వైపున ఇప్పుడే కట్ చేయొద్దు, మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో అక్కడే కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసేసుకొని కర్వ్స్ ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో ఈ కార్నర్స్లో అన్నింటి దగ్గర ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి ఖచ్చితంగా. సో ఇట్లా మనం కట్స్ పెట్టుకోవడం వల్ల మన నెక్ షేప్ అనేది మనం ఎట్లయితే స్టిచ్ చేసినామో అదే షేప్లో చక్కగా తిరుగుతుంది. కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మన దారం కట్ అవ్వకుండా నీట్గా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఇట్లా పట్టేసుకొని ఉల్టా తీసేసుకోండి, అంటే మంచి వైపున తిప్పేసుకోండి. దీనివల్ల చూడండి మనం ఏ క్రాస్ పీస్ యూజ్ చేయలేదు కదా, అంటే వేరే పీస్ ఏం యూజ్ చేయకుండా లైనింగ్తోనే ఒకేసారి ఆర్మ్ హోల్స్ అండ్ నెక్ ఫినిషింగ్ చేసేసుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను చూడండి. మనం ఎప్పుడైనా ఇట్లా కార్నర్స్ స్టిచ్ చేసుకున్నప్పుడు, అంటే ఇది స్క్వేర్ నెక్ కదా,
సో ఇట్లా మూలలు వచ్చిన దగ్గర ఎక్కడైనా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా మన 2 హ్యాండ్స్‌తోని పట్టుకొని అటు ఇటు ఇట్లా అడ్జస్ట్ చేయండి. ఇట్లా తిప్పడం వల్ల లోపల ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుంది. కార్నర్స్ అనేవి చాలా నీట్‌గా క్లియర్‌గా కనిపిస్తాయి. సో ఇప్పుడు టాప్ స్టిచ్ చేసుకోండి. టాప్ స్టిచ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. వెళ్లి చూసేయండి. చూడండి మన ఫ్రంట్ పార్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో దీన్ని ఇట్లా వెనక్కి తిప్పేసుకొని లైనింగ్‌ని, మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసేసుకోండి చుట్టూరా. ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో అటాచ్ చేసేటప్పుడు మీరు కావాలంటే లూజ్ స్టిచ్ పెట్టుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అట్లా లూజ్ స్టిచ్ పెట్టుకొని స్టిచ్ చేయడం వల్ల ఫ్యాబ్రిక్ నీట్‌గా అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఎక్కడ ముడతలు రాకుండా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా సైడ్స్ ఎక్స్ట్రాస్ కట్ చేసుకోండి. అంతే మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు నేను ఎట్లయితే చెప్పినో అట్లనే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ కదా! ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం ముందుగా. దానికోసం ఒక పార్ట్‌ని ఇట్లా మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టండి. దాని తర్వాత ఇంకొక పార్ట్ తీసుకొని మంచి వైపు ఒకే సైడ్ అంటే ఎదురెదురుగా పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకొని మనం షోల్డర్స్ కోసం 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినాం కదా! అదే 1/2 ఇంచ్‌తోని షోల్డర్స్ ముందుగా జాయిన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ స్టిచ్ నుండి ఇట్లా టేప్ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రెయిట్‌గా పెట్టేసి మీకు కుర్చీలు ఏ లెంత్‌లో కావాలి అని అనుకుంటున్నామో ఆ లెంత్‌కి ఇక్కడ మార్క్ నేను చేసుకోండి. వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! కింద 1 ఇంచ్ ఖర్చు వదిలిపెడుతున్నా అని. సో మీరు అట్లా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఆ ఖర్చుకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇంకో వైపు కూడా ఇట్లనే 11 ఇంచెస్‌కి, 11 ½ ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. ఈ లైన్స్ ఎందుకంటే మనం స్టిచ్ చేసుకున్న కుర్చీలో ఎక్కడి దాకా యాడ్ చేయాలో అండ్ ఎంత లెంగ్త్‌తోని తీసుకోవాలో అర్థం అవ్వడం కోసం. ఇప్పుడు ఇక్కడ కింద ఉన్న 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టుకునే కుర్చీల కోసం మనం ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఈ షోల్డర్ స్టిచ్ నుండి మనం 11 ఇంచెస్‌కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా! ఇది ఫ్రంట్ వైపున 11 ఇంచెస్ అంటే దీని వెనకాల వైపున కూడా 11 ఇంచెస్ ఉంటుంది కదా! సో 11 ఇంచెస్, 11 ఇంచెస్, 22 ఇంచెస్ అండ్ ఒక 1 ఇంచ్ వచ్చేసరికి ఖర్చులకు యాడ్ చేసుకుంటే 23 ఇంచెస్ వస్తుంది కదా! సో ఈ 23 ఇంచెస్ అనేది ఒకటే సైడ్ అన్నమాట. ఇంకో సైడ్ కూడా సేమ్ లెంగ్త్‌తోని ఫ్యాబ్రిక్ తీసుకోవాల్సి ఉంటది. ఇక్కడ చూడండి ఈ పిక్‌లో చూపిస్తున్న ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నార్మల్ లెంగ్త్ ఫ్రంట్, బ్యాక్ కలిపి 23 ఇంచెస్ వచ్చింది కదా! మరి ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవడానికి మనం ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి అనంటే జస్ట్ ఈ 23 ఇంచెస్‌కి డబుల్ తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రిల్స్ కోసం ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్‌ని ఇట్లా సింగిల్ ఫోల్డ్ వేసుకొని పెట్టుకోండి. అంటే 2 పొరల మీద ఉందన్నమాట. చూడండి ఇట్లా. ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి మనకి 23 ఇంచెస్ ఉండాలి కదా! కాకపోతే ఇక్కడ మనకి 1 ఇంచ్ తక్కువ ఉంది. 22 ఇంచెస్ ఉంది కదా! అయినా పర్లేదు సరిపోతుంది. 1 ఇంచ్‌కి ఏం కాదు. ఇంకా సింపుల్‌గా ఈ క్యాలిక్యులేషన్స్ ఏవి చేయకుండా బాడీ పార్ట్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టేసుకొని ఆ చివరి ఈ చివరి ఖర్చులకి వదిలేసుకొని మనం ఫ్రిల్స్ కోసం తీసుకునే ఫ్యాబ్రిక్ అనేది డబుల్ ఉందా లేదా చూసుకోండి ఈ లెంత్‌కి. అంతే సరిపోతుంది కరెక్ట్‌గా. ఇప్పుడు కట్ చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ వైపున 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ 4 ఇంచెస్‌లోంచి 1 ఇంచ్ అనేది రెండు వైపులా ఫోల్డింగ్‌కి వెళ్ళిపోతుంది. సో మనకి 3 ఇంచెస్‌తోని రెడీ అవుతుంది. అండ్ ఇటు ఓపెన్స్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. ఇటు వచ్చేసి 1 ఇంచ్ ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతే మనకి 1 ఇంచ్ మిగులుతుంది. సో ఈ రెండు మార్కింగ్స్‌ని వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్‌గా కలిపేయండి. ఈ పైన వైపు మాత్రం ఖచ్చితంగా స్ట్రెయిట్‌గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇదే లైన్ మీద ఇప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఒక సైడ్ పీస్ అనేది రెడీ అయింది కదా! ఇప్పుడు ఇంకో సైడ్ పీస్ కోసం ఇప్పుడు ఇది ఉంది కదా! ఈ పీస్‌ని దీనిపైన ఇట్లా పెట్టేయండి. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇది ఆల్రెడీ క్రాస్ కట్ చేసుకున్నాం కదా! మనం ఇట్లా పెట్టొద్దు. మనకి ఈ పీస్ స్ట్రెయిట్ సైడ్ అనేది స్ట్రెయిట్‌గానే ఉండాలి. అండ్ ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ అనేది ఫోల్డింగ్ సైడే ఉండేలాగా చూసుకొని పైన పీస్‌ని బేస్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చుట్టూరా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 పీసెస్‌లోంచి ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఇంకొకటి వచ్చేసి రైట్ సైడ్ అన్నమాట. సో వీటిని ఇప్పుడు 2 సైడ్‌లా ఇట్లా 1/2 ఇంచ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకోండి.
ఇప్పుడు 2 పీసెస్‌ని 2 వైపులా ఇట్లా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత, మనం వంకర కట్ చేసుకున్న సైడ్ కాకుండా స్ట్రెయిట్‌గా ఉన్న సైడు ఇట్లా సగానికి ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. లోపల సైడ్, బయట సైడ్. ఇది మనకి కుర్చీలు పెట్టుకోవడానికి అండ్ బాడీ పార్ట్‌కి కుర్చీలు యాడ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సేమ్ సెకండ్ పీస్‌కి కూడా ఇట్లనే మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. ఈజీ మెథడ్‌లో వీటికి కుర్చీలు ఎట్లా పెట్టాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దానికోసం ముందుగా మిషన్ పాదం పైకెత్తి ఇట్లా పిన్ సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పీస్‌లో స్ట్రెయిట్ ఎటువైపు అయితే ఉందో అటువైపు మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, దాని పక్కనే స్టిచ్ వచ్చేలాగా ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి మనం. చూడండి నేను ఇట్లా చూపిస్తున్నా కదా మార్క్ చేసి, అక్కడ స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకో సెట్టింగ్ ఏంటంటే స్టిచ్ లెంత్ అనేది 5 మీద పెట్టుకోవాలి. అంటే మొత్తం మిషన్లో లూజ్ కుట్టు ఉంటుంది కదా, అది పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకున్నట్లయితే గ్యాదర్స్ వాటి అవే ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని బాడీ పార్ట్కి ఎట్లా అటాచ్ చేయాలో చూద్దాము. ముందుగా మనం బాడీ పార్ట్కి లోపల వైపున 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ మంచి వైపున మార్క్ చేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం కుర్చీలు ఎక్కడి నుంచి యాడ్ చేయాలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మెజర్ చేసుకుంటే మనకి 14 వచ్చింది కదా, సో దీంట్లో సగం అంటే మిడిల్ పాయింట్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, అక్కడ ఒక మార్క్ చేసుకొని అక్కడ నుండి 2 వైపులా 2.5 ఇంచెస్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. ఇదే మెథడ్లో ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ మార్కింగ్స్ చేసి పెట్టుకోండి. షోల్డర్ దగ్గర ఇట్లా మిడిల్కి ఒక పాయింట్ పెట్టుకోండి 2 వైపులా. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఆ పాయింట్స్ అన్నిటిని ఇట్లా స్కేల్తో కలుపుకోండి. బ్యాక్ పార్ట్ నుంచి షోల్డర్కి, షోల్డర్ పాయింట్ నుంచి ఫ్రంట్కి ఇట్లా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గీతల మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఫ్రిల్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా వాటికి ఒక మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసి పెట్టుకోండి. మన ఫ్రిల్స్ మిడిల్ పాయింట్ అండ్ బాడీ పార్ట్ మిడిల్ పాయింట్ టచ్ అయ్యేలాగా పెట్టేసి ఇట్లా కుర్చీలు అనేటివి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చివరన వీడియోలో చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. మన కుర్చీల మీద ఉన్న స్టిచ్ అనేది కింద ఉన్న లైన్ మీద పెట్టేసి దాని మీదే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇంకో చివరన కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకో వైపు కూడా స్టిచ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా రాంగ్ సైడ్ నుంచి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కింద సైడ్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైనకి మార్కింగ్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ మిడిల్ పాయింట్ ఉంది, అక్కడ నుంచి ఇట్లా ఆ మార్కింగ్కి కర్వ్ లాగా కలిపేయండి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కట్ చేసేసుకోండి. ఇట్లా కట్ చేసుకోవడం వల్ల షేప్ అండ్ ఫిట్టింగ్ బాగుంటుంది. ముందు దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు కింద వైపున మనం 1 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టినాం కదా, అదే 1 ఇంచులో ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ చివరికి స్టిచ్ చేసుకోండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో వైపు కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసేసుకోండి. చూడండి 2 వైపులా స్టిచ్ చేసినాం కదా, ఇప్పుడు మన టాప్ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఇట్లా రివర్స్ తిప్పుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. ముందుగా ఇట్లా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇట్లా నీట్గా సర్ది పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫిట్టింగ్ కోసం ముందుగా మిడిల్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి మనం చెస్ట్ మార్కింగ్ అనేది 5.5కి ఇచ్చినాం కదా, సో అదే మార్కింగ్ పెట్టుకోండి. లేదంటే మనం ఖర్చు 1.5 ఇచ్చినాం కదా, సో అట్లా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. అదే 1.5 ఇంచెస్ని ఇట్లా మార్క్ చేసుకోండి చివరి దాకా. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇట్లా కలిపేసి దీనిపైనే మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్లో ఇంకో సైడ్ కూడా ఇట్లనే మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేస్తూ వాటి పక్కనే ఇంకో 2-3 స్టిచ్చెస్ వేసుకోండి. అంతే మన టాప్ రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఒకవేళ ఈ ఫ్యాబ్రిక్ అనేది పిల్లలకు గుచ్చుకునేలాగా ఉంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఖర్చు దగ్గర ఇట్లా 2 ఫ్యాబ్రిక్స్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంది కాబట్టి నేను నార్మల్గానే స్టిచ్ చేసేసిన. అంతే, రివర్స్ తీసేసుకుంటే మన టాప్ రెడీ అయిపోయినట్టే. అండ్ లాస్ట్లో కొత్త వాళ్ళకి ఒక టిప్, మనం ఫిట్టింగ్ అంతా క్లియర్గా కుట్టేసాం అనుకోండి, లాస్ట్కి ఇట్లా చిన్న చిన్న పోగులు అనేవి అక్కడక్కడ దారాలు అనేవి ఉంటాయి కదా, వాటిని ఇట్లా ట్రిమ్ చేసేసుకుంటే అంటే కట్ చేసేసుకుంటే చూడడానికి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఈ టాప్ కోసం జోడీగా అఫ్ఘానీ ప్యాంట్ అనేది స్టిచ్ చేసిన. ఈ ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఐ కార్డ్లో కూడా ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఏ సజెషన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.